ఆడపిల్లకి అన్యాయం జరిగితే పోరాటంలో తప్పులేదు, కష్టపడడంలో తప్పులేదు. ఆ ఆడపిల్లే అన్యాయం చేస్తే, ఆ అన్యాయం చేసిన ఆడపిల్లకి అండగా నిలబడి, న్యాయం కోసం కొట్లాడినటువంటి పోలీసు అధికారులను తీసుకెళ్ళి జైళ్ళల్లో పెట్టి, ఆ పైన వాళ్ళని రాజకీయ కోణంలో సస్పెన్షన్ల పేరుతో ఏళ్ల తరబడి జీతాలు లేకుండా, హోదాలు లేకుండా వేధించి, ఇప్పుడు అసలు నిజం బయటపడ్డాక దాన్ని కవర్ చేసుకురావడానికి అబ్బెబ్బే అని కవర్ చేస్తూ పొరపాటేమీ లేదు అని చెప్పే ప్రయత్నం ఈనాడు జ్యోతి ద్వారా చేయడం సిగ్గుచేటు. ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, యాక్షన్ తీసుకుంటారు. మరి ఆ అమ్మాయి మీద ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఇప్పుడు అమ్మాయిదే తప్పని తేలాక, ఆ తప్పు చేసిన అమ్మాయిని అరెస్ట్ చేయడానికి వెళ్ళడం తప్పని ఎలా చెప్తారు? అంటే ఇప్పుడు అమ్మాయి చేత ప్రెస్ మీట్ పెట్టించి, లేదంటే ఇంకోటి మన పేపర్లలో అబ్బెబ్బే వీళ్ళు తప్పుడోళ్ళేనండి, అమ్మాయిది తప్పేనండి. అదెట్లా అవుతుంది? ఈవిడ తప్పు చేస్తే అరెస్ట్ చేస్తే తప్పు అవుతుందా? అదే సాయి కృష్ణ ఉదంతంలో అరెస్ట్ చేస్తేనేమో రైట్ అవుతుందా? ఎక్కడికి పోతున్నాం మనం? ఎలా కన్విన్స్ చేద్దాం అనుకుంటున్నాం? ఎలా కవర్ చేద్దాం అనుకుంటున్నాం? ఒక్కసారి మరీ అతిగా అసహ్యకరంగా కవర్ చేయకుండా పోతున్నాం.